శాస్త్రి సార్, నా బ్రెయిన్ అంతా ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐన్ చేశాను సార్. అది కడుపులో పెట్టుకుని వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఓరి నీ పాసు గోలా, ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్? మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యండి సార్. వేస్తున్నానయ్యా సార్, ఆ పాచికే వేస్తున్నాను. ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గాడు దొర్లుకుంటూ కింద పడతాడు. చూస్తుండు. నమస్కారం అండి. ఏంటి గారే? కొండ ఏం లేదండి, ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను. ఏంటిది? పట్ట పగలండి, పద్మానగర్ కాలనీ అండి, డోర్ నెంబర్ 14 అండి. 10 మంది ఆటోలండి. అదేనే పట్ట పగలు పద్మానగర్ కాలనీ, 10 మంది ఆడోళ్ళు. రైట్, ఎస్ఐ లోపల ఉన్నాడు. ఈ మ్యాటర్ ఆయనకి రిపోర్ట్ చేయి. ఆయనతో చెప్పగడిగితే మేజర్ రావడం ఎందుకండి? వెళ్ళరా. వెళ్తానండి. ఏంటి సార్, మంచి ఛాన్స్ మిస్ చేశారు. మనమే వెళ్ళి అరెస్ట్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చేదిగా. శాస్త్రి, ఇప్పుడు ఆ బ్రెయిన్లెస్ ఎస్ఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తాడు, మనకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి సార్, ముడ్డి మీద కొడితే మూతిపళ్ళు రాలినట్టు మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్, ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడో లైట్ వెలుగుతుంది. పట్ట పగలు రిచ్ ఫ్యామిలీ హౌస్ లో హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ వైభవంగా బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం కనుక దాన్ని పట్టుకుంటే మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది. సరే, వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట, మరి వాళ్ళు పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో, అసలు మోషన్లే అవుతాయో అది ఆలోచించండి. ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్. మీరు బయలుదేరాలిగా, మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోటు లేదు. ఏమిటే ఇంత ఆలస్యమైంది? మా ఆయన రావటం లేట్ అయింది. ఈవిడ ఎస్ఐ గారి భార్య. నమస్తే. ఈవిడే ఇంటావిడ స్వప్న. నమస్తే. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. రా కూర్చున్నా. పూలు పెట్టుకోండి. సార్, ఇదే ఇల్లు. ఒక్క ఆడ దోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. సరౌండ్ ది హౌస్. అవునా, అలా జరిగిందా? తర్వాత ఏమైంది? పూల కంపు, పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు. సార్, మనం వస్తున్నట్టు ఎలా తెలిసిందో? కాఫీలతో రెడీగా ఉన్నారు. మీరేంటండి ఇక్కడికి వచ్చారు? సార్, ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది? ఇప్పుడు ఏం చేద్దామంటావు? కలిసి వచ్చిన అదృష్టం సార్. అందరితో పాటు మీ ఆవిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది. ఏమే, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం? ప్రతి ఆదివారం సార్. కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను. కంపెనీ? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. అమ్మగారు కొట్టు. నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి. నేను కొట్టమన్నది అది కాదు, విసిలు. విజిలా? మిమ్మల్ని అందరినీ బ్రోతల్ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నా. యాండి, వేళల్లో నేనున్నానండి. అదా, నేనసలే చండ శాసనుణ్ణి. నా కర్తవ్యం ముందు భార్య పిల్లల్ని లెక్కే చెయ్యను. వీళ్ళందరినీ వెనక్కి ఇచ్చేసేయండి. ఆగండి. ఏమిటి, కాఫీ తగలమంటావా? సార్, వాళ్ళంతా మా కాలనీ వాళ్ళు. సరదాగా మాట్లాడడానికి వచ్చారు. ఓహో, సరదాగా వచ్చి సరదాగా మల్లె పూలు పెట్టుకుని సరదాగా బిడ్డల్ని పిలిచి సరదాగా గడ్డిప్పి సరదాగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సార్, మనం కూడా సరదాగా వీళ్ళ లోపల చూద్దామా? వీళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. ఏను కాదా? నేను లాయర్ గారి వైఫ్ నండి. ఏ, నా మీద కేసు పెట్టిస్తావా? నేను డాక్టర్ గారి వైఫ్ నండి. అమ్మో, పెద్ద ఇంజక్షన్ పడిపిస్తావా? నేను ఏజీ గారి వైఫ్ నండి. నాకు వచ్చే పెన్షన్ ఆపించేస్తానంటావా? ఆవిడ కూడా మా ఎస్ఐ గారి భార్య. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు గప్పి ఫ్యామిలీ హౌసుల్లో ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలేసే? వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయండి, వెనక్కి చేయండి. కిటికీ పక్కన కూర్చుని కాస్త గాలి వస్తుంది. దీన్ని కూడా వెనక్కి. నల్ల గేటు, సిమెంట్ రోడ్డు. ఇదేందిరా, పండుగ రోజు దేవుడి దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ వాళ్ళ నా దర్శనం కోసం వస్తున్నారు. అమ్మని బొంతకున్నది బద్రిగడ. బద్రి ఈ చేయగా ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ ఫేస్ ని కుళ్ళబొడిచింది. ఈ లాటేగా టీవీగా ఉంటే నీ బాడీని బెండి తీస్తుంది. నాకు తెలుసు బద్రి,
నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు. కానీ ఏం చేయమంటావు? డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. నో నో, నీ మీద ఏ కేసు ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను అనుకో. ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో. కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకోనిపిస్తుంది. అందుకోసం ఏ కారో బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చావు. నాకొద్దు. బద్రి, ఫీల్ అవుతున్నావా? సరే, నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను. ఇది కూడా ఎందుకు తీసుకెళ్తానో తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి. అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏకపాత్రాభినయం. అరే మళ్ళోడు పడేసిండ్రా పోయి. దీనికేమందా బొక్క? ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమానా మళ్ళా బయట పడేసి ఉంది, తీసుకొని వచ్చిన. అబ్బా, ఈ పోలీస్ వాళ్ళకి టోకున మెంటలు ఎక్కేసినట్టు ఉందరా. తీసుకుపోతున్నారు, బయటపడేస్తున్నారు. అంబా అంబా, అబ్బాబాబాబా, ఏంటండి ఆ గావు కేకలు? ఆవునో దొండో పిలిచినట్టు. అదేంటి పొద్దున తలిపేస్తున్నారు? ఏమైనా వెద వేషాలు వేద్దామనా? ఇప్పుడు ఆ వేషాలు ఒకటి తక్కువ. అవును, ఆ కానిస్టేబుల్ 7 కొండలతోటి నీకేమో సూట్ కేసు పంపించాను. ఇచ్చాడు. అది తీసుకురావే, చూపిస్తాను. ఎవరు చూడకూడదు. తీసుకురావే. ఏముందండి ఇందులో? ఈ రోజుతో మన జాతకాలే మారిపోతున్నాయే. अंडा का कसम, सिंहम का हुकुम, తెరుచుకో ససేం. ఇదంతా నీ కోసం. ఇది నువ్వు తీసుకో, వాడుకో, దాచుకో. ఏంటిది? ఇదే బ్రా. బ్రా ఎవరిది? బ్రాబోయ్, తెలియదు ఎవరిదో. ఎవరిదో కూడా తెలియనంత మందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు అదే గొడవ. ఇందులో డబ్బంతా ఏమైపోయింది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. 7 కొండలు. 7 కొండలు. సార్ మీరా? రండి. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. ఏమైంది సార్? ఏమైందట? ఏంటిది? అల్ఫా సూట్ కేసు. నేనేమన్నా ఉల్ఫాగాళ్ళ కనిపిస్తున్నానా? ఏ సూట్ కేసు తెలియపోవడానికి? నేను ఇచ్చిన సూట్ కేసు ఏది? మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్, అదేగా మీ చేతిలో ఉంది. అయ్యో, ఇది ఆ సూట్ కేసు కాదయ్యా. ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టానని మీరే కదా సార్ చెప్పారు. ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కాదయ్యా. కాదా? కావాలంటే చూడు. చూడు. ఏంటండి భోజనం పెట్టేలాగా లేచి వచ్చేసారు? ఇవి నా బట్టలు కదా. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతావే. ఇప్పుడు అర్థమైంది సార్. 7 కొండలు. చిచి, నా ఉద్దేశం అది కాదు సార్. ఇందాక నేను మీ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది. కంగారు పడి పరిగెత్తుకొచ్చింది దాన్ని ఆపడానికి. అప్పుడు సూట్ కేసు మారిపోయి ఉంటది సార్. మీ సూట్ కేసు లోపల ఉంది, ఉన్నట్టు పట్టుకొస్తాను. ఇది తీసుకుపో. ఏంది 7 కొండలు? సారీ సార్. ఏం సారీ? ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయింది. ఇదిగో సార్ మీ సూట్ కేసు. తీసురా, ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఏదైనా ఇంటికి వెళ్ళే ఓపెన్ చేస్తాను. అంబా, తలపేసి. ఇది అసలైంది. దా రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ. ఇది తీసుకో, దాచుకో, ఏమైనా చేసుకో. ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు. అది చాలదన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా? అబ్బా, ఏంట్రా నీ గోల? మాట్లాడితే ఆ కుర్రాడి పేపర్ ఏడుస్తావు. నేనే ఏడవడం కాదు, ఏదో రోజు ఆడి చేతిలో దెబ్బ అయిపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు. వాడిని చాలా తెలుగుగా పడేస్తున్నాడు. లేదు, నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మార్పు వచ్చింది. 25,000 ఇస్తాను. అయితే బలకం దూరు, ఇప్పుడే రుజువు చేస్తాను. సరే. మిస్టర్ పరశురామ్, కమ్ టు చైర్మన్ ఛాంబర్. ఏంటి సార్? బాసు బయట పోయాడు, రా కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా? వాళ్ళు లేడు కదటయ్యా. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు. చూసాడా? ఈ వాష్ లో ఉండొచ్చు, ఈ బోర్డు లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని.
తను ఉన్నప్పుడు ఎలాగో బురుడిని చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు? బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయిబాబా. ఆడు బాబాయ్ అంటే బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారు వేసుకొస్తున్నప్పుడు లారీతో గుర్తు చంపేస్తా. అది కాదయ్యా, బంగారం లాంటి కుర్రోడివి, నీకు తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏంటి రోగం? ఆశ కూడా అద్దుండాలి. ఆ మహానుభావుడికి అల్లుడే అదృష్టం, అర్హత నాకు లేవు. ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఆడు ఒప్పుకోడనా? ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో, కాదంటే రేప్ చేసే. అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకసారి చేయి వదులుతారా? ఈసారి స్ట్రాంగ్ ఒకటి పీకుతానే. ఆ దేవుడి దగ్గర పూజారిగా ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపని అంటిస్తావా? మేఘలు గొప్ప పెళ్ళాడాలి. నా దేవుడికి దేవుడి లాంటి అల్లుడు రావాలి. అదే నా లేటెస్ట్ అంబిషన్. తప్పకా ఆ కన్నీళ్ళేంటి? నన్ను కొట్టాడనా, నిన్ను తొక్కాడనా? నా డ్రైవర్ తిట్టాడని. 25 ఏళ్ల నుంచి ఉన్నావు, నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా? మనసంటే అదిరా, మనిషి అంటే వాడురా. బురిడి అంటే నువ్వురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.